సినిమా స్టార్లంటేనే డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ ని కమాండ్ చేస్తారు, పారితోషికాన్ని పరుగులు పెట్టిస్తానంటారు. అలానే మాస్ మహారాజా రవితేజ తన 15 కోట్ల రెమ్యునరేషన్ ని 30 కోట్లకు పెంచాడు. అంతవరకు బానే ఉంది, కానీ ఉన్నట్టుండి ఇప్పుడు తన అసలు పారితోషికమే వద్దంటున్నాడు. సినిమా ఆగిందని అలిగాడా? సమస్యకి సొల్యూషన్ కనిపెట్టాడా? ఇంతకీ తన రెమ్యునరేషన్ వద్దంటానికి రీజన్ ఏంటి? టేక్ ఏ లుక్. మాస్ మహారాజా రవితేజతో గోపీచంద్ ప్లాన్ చేసిన మూవీ ఈ మధ్య పట్టా లెక్కక ముందే క్యాన్సిల్ అయింది. దానికి కారణం రవితేజ తన పారితోషికాన్ని 30 కోట్లకు పెంచడం. అంత ఇచ్చుకోలేక మైత్రి మూవీ మేకర్స్ వెనకడుగు వేశారట. ఇలా జరిగి 2 నెలలే అవుతోంది. ఇంతలో రవితేజ మనసు మారిందో, స్ట్రాటజీనే మార్చాల్సి వచ్చిందో కానీ సడన్ గా రెమ్యునరేషన్ వద్దని పరేషాన్ చేస్తున్నాడు. నిర్మాతలు షాక్ అయ్యేలా చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజతో షాక్, మిరపకాయ లాంటి మూవీలు తీసిన హరీష్ శంకర్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా తీస్తున్నాడు. హిందీ రైడ్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ మూవీకే రవితేజనే కాదు, దర్శకుడు హరీష్ శంకర్ కూడా పారితోషికం తీసుకోవట్లేదట. కనీసం బేసిక్ ఇన్కమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదట. అంతా ఫ్రీ. అందుకు బదులుగా సినిమాలో వాటా తీసుకుంటున్నారట. అదే మిస్టర్ బచ్చన్ మూవీ విడుదలయ్యాక వచ్చే కలెక్షన్స్ లోనే కాదు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ లో కూడా వాటా తీసుకుంటున్నారట. అంతేకాదు 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేసిన ఈ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్సే 60 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఓ మాదిరిగా అన్నా కనీసం 40 కోట్ల వసూలుకు అవకాశం ఉంది. సో 100 కోట్లలో దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నా లెక్కల్లో తేడా వచ్చే ఛాన్సే లేదు. అందుకే తన 30 కోట్ల రెమ్యునరేషన్ చూసి దడుచుకునే నిర్మాతలకి ఇలాంటి ఆఫర్ ఇస్తున్నట్ట రవితేజ. అంతా ఇదే ఫాలో అయితే సినిమాలు హిట్ అయితేనే హీరోలకి 4 రాళ్లు దక్కే పరిస్థితి ఉంటుంది.